నమస్తేరా అందరికి. ఈ రోజు మీకు పకోడీ చూపిస్తా. క్రిస్పీగా ఉండే పకోడీ, సాఫ్ట్ గా ఉండే పకోడీ చూపిస్తా. చాలా మంది చేస్తారు పకోడీ. ఎట్లా అంటే శనగపిండిలో వాటర్ పోసి ఇక అన్ని మసాలాలు వేసి కలిపి చేస్తారు. అలా చేయొద్దు. నేను చెప్పిన ప్రకారం క్రిస్పీ పకోడీ చేయండి. మీకు హోటల్ స్టైల్లో ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో మీకు చూపిస్తా. ఇక సాఫ్ట్ పకోడీ అంటే ఇక అది మనము పిండిలో కలిపి చేయడము. ఇది పెద్దవాళ్ళకు బెస్ట్. ఎందుకంటే ఏజ్ అయిన వాళ్ళకు పండ్లు గట్టిగా ఉండవు. వాళ్ళకి క్రిస్పీ పకోడీ నమలాలంటే ఇబ్బంది ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో మీరు క్రిస్పీ పకోడీ చేసేటప్పుడు పెద్దవాళ్ళ కోసం ఈ సాఫ్ట్ పకోడీ కూడా చేయండి. పాపము కొంచెం కడుపు నిండా తింటారు. ముఖ్యంగా మా అత్తమ్మకు మా మామయ్యకు చాలా ఇష్టమైన పకోడీ సాఫ్ట్ పకోడీ. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి నమలరాదని చెప్పేసి అని నేను ఈ సాఫ్ట్దే చేస్తుంటే. పప్పుచారు చేసేటప్పుడు అయితే కంపల్సరిగా పప్పుచారు చేస్తే ఇది అంచుకుండాలని చెప్పి నేను చేస్తూ ఉంటే ఎంత ఇష్టంగా తింటుండే తెలుసా మా అత్తమ్మ మామయ్య. ఎంతైనా వాళ్ళతోటి నేను 28 ఏళ్ళు ఉన్న మా అత్తమ్మ మామయ్య తోటి ఆ అనుబంధం పోదు. ఎప్పటికూ అడుగు గుర్తొస్తూనే ఉంటారు వాళ్ళు నాకు. ఇది మా అత్తమ్మకు ఇష్టమైన సాఫ్ట్, ఇది మెత్తగా ఉండే పకోడీ. ఇది చాలా బాగా ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తా క్రిస్పీ పకోడీ, సాఫ్ట్ పకోడీ. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? మా అత్తమ్మని గుర్తు చేసుకుంటూ చేస్తున్నాయి. ఇది నిజంగా బాగా అనిపిస్తుందిరా నాకు. ఎందుకంటే ఏదో వాళ్ళతోటి ఉన్న నేను 28 ఏళ్ళు ఉన్న నేను చాలా ఇష్టపడుతున్నాను ఆ వంటలు అంటే. మా మామయ్య అత్తమ్మ, అసలు మా మామయ్య అయితే నా వంట అంటేనే ఆయన అంత లైక్ చేస్తుండే. మా అత్తమ్మ కూడా అంతే. ఆమె స్పెషల్లీ ఇష్టం ఇవి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇక. సరే నాన్న, ఇక స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మీకు క్రిస్పీ పకోడీకి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి పిండి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను చెప్పిన ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు ఉల్లిగడ్డ తీసుకోండి. ఇలా ఉల్లిగడ్డని ఇట్లా పొరుగు పోయాలి. ఇలా పొడుగు పోయండి. ఇలా మొత్తము విప్పుకునేటట్టుగా ఇలా చేయండి. చేసి ఇప్పుడు ఇందులో మనము కొంచెము ఓమ తెలుసు కదా, కొంచెము ఓమ. ఓకే, ఓమ వేయండి. తర్వాత కొంచెము జీలకర్ర వేయండి. జీలకర్ర, కొంచెము సోంపు వేయండి నాన్న. కొంచెము సోంపు కూడా వేయండి. కొంచెము కారం వేయండి. మీకు సరిపడా వేసుకోండి కారము. ఇప్పుడు సాల్ట్ వేయండి. ఇవి మెయిన్. ఇందులోనే కొంచెము కరివేపాకు, సన్నగా తురుముకున్న కరివేపాకు ఇది వేసేయండి. వేసి దీన్ని మొత్తం ఇలా కలపండి. కలిపి మనం ఇప్పుడే పిండి కలపొద్దు. దీన్ని పిండి కలపొద్దు. నేను ఆల్రెడీ కలిపి పెట్టాను 1 అవర్ ముందే. మీకు అది చూపిస్తాం మీకు ఇప్పుడు. ఎందుకంటే మీకు ఇలా ఏమేమి కలుపుకోవాలో చూపించడానికనే ఇప్పుడు ఒక్క ఉల్లిగడ్డ కోసి మీకు చూపిస్తున్నాను. ఇక ఇవన్నీ ఇలా కలుపుకోండి. చూడండి, నేను ఆల్రెడీ కలిపి పెట్టాను. 1 అవర్ ముందు కలిపి పెట్టా. ఇగో ఇట్లా మొత్తం ఇట్లా మెత్తగా అవుతుంది. ఇట్లా వాటర్ లెక్క ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఎంత డ్రైగా ఉంది. ఇప్పుడు వెంటనే కలిపితే దీన్ని ఒక 1 అవర్ నానబెడితే ఇగో ఇలా అవుతుంది. మొత్తం ఇట్లా పచ్చిగా వాటర్ అవుతుంది. ఇది ఫస్ట్ నేను కలిపి పెట్టుకున్న ఉల్లిగడ్డ. ఇది మొత్తం అన్ని ఇప్పుడు నేను చెప్పిన అన్ని కలుపుకొని ఇలా పెట్టుకోండి. 1 అవర్ నానినాక దీన్ని ఇప్పుడు ఇట్లా కొంచెము పిసకండి. ఇట్లా మెత్తగా ఇలా అనండి. కొంచెం వాటర్ వచ్చేటట్టుగా అనండి. ఓకేరా, ఇది మొత్తం ఇలా గట్టిగా ఇలా మొత్తం ఇట్లా స్మాష్ చేసుకోండి ఉల్లిగడ్డ మొత్తము. చేసుకున్నాక ఇప్పుడు మనకు ఇట్లా వాటర్ రావాలి. ఇప్పుడు చూడండి వాటర్ వచ్చింది కదా. ఉల్లిగడ్డలనే వాటర్ రావాలి మనకి. దీంట్లో మనము నీళ్లు కలపకూడదు. ఇది క్రిస్పీ పకోడీ, ఇది నీళ్లు కలపొద్దు. ఈ ఆనియన్ లో వచ్చిన వాటర్ తోటే మొత్తం పిండి కలపాలి. ఇప్పుడు నేను దీనికి సరిపడే పిండి కలుపుతున్నా. మీరు చూసుకోండి. మీరు దీని తగ్గట్టుగా మీరు పిండి కలుపుతూ ఉండండి. కొంచెం నాకు పతలాగా ఉంది, అందుకని ఇంకొంచెం పిండి వేస్తున్నా.
ఇలా మొత్తం కలిపేశాక ఇందులో కొంచెము బియ్యం పిండి వేయండి. కొంచెం ఎంత, నేను ఇది 1/2 కిలో అంతుంది. దీనికి 1 స్పూన్ అంతా నేను వేస్తున్నాను బియ్యం పిండి. తర్వాత కొంచెము బొంబాయి రవ్వ, ఇది సుజీ అంటారు కదా, కొంచెము సుజీ వేయండి. వేసి ఇప్పుడు మొత్తం కలిపేసేయండి. మళ్ళీ అంతా ఒకేలాగా కలిసేటట్టుగా కలపండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసేసుకోండి. వాటర్ పొరపాటున కూడా పోయొద్దు, మళ్ళీ లూజ్ అవుతుంది పిండి. ఇది గట్టిగానే ఉండాలి. మనము ఉల్లిగడ్డ రసం పిసుకుతాం కదా, ఉల్లిగడ్డను ఆ రసంతో మనం పిండి కలపాలి. చూడండి, ఇలా కొంచెం నూకల పిండి కూడా వేయండి, కొంచెము బొంబాయి రవ్వ సుజీ వేయండి. చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకేరా, ఇది పక్కన పెడదాము. ఇది క్రిస్పీ పకోడీకి రెడీ చేసిన పిండి ఇది. ఇప్పుడు స్మూత్ పకోడీకి ఏం చేయాలో నేను చెప్తాను, ఎలా చేయాలో. ఇప్పుడు స్మూత్ పకోడీకి ఎలా చేయాలో చెప్తాను. కొంచెం ఇలా ఉల్లిగడ్డ మొత్తం పొట్టు తీసేసుకొని ఇలా తీసేయండి. ఇది ఇలా కట్ చేయొద్దు, ఈ షేప్ లో కట్ చేయొద్దు, ఈ షేప్ లో కట్ చేయండి. ఓకే, ఇలా ఈ షేప్ లో కట్ చేయండి. ఇలా కట్ చేశాక ఈ సైడ్లది ఒక్క సైజు ఉంటుంది, ఈ మధ్యలోది పొడుగు ఎక్కువ ఉంటుంది కదా, ఈ సైడ్లది మిడిల్ సైజు తీసేసి ఈ మధ్యలోకి ఇది కాట్ పెట్టేసేయండి. నేను పెట్టి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసేయండి. మొత్తం విప్పుకునేటట్టు వేయండి. ఆనియన్ ఒక్కొక్కటి ఇట్లా విప్పుకున్నట్టు చేయండి. ఇప్పుడు ఇందులో ఏమేమి కలపాలో మీకు చెప్తాను. సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే ఇందులో వాటర్ పోసాము. కొంచెము వాము, కొంచెము జీలకర్ర, కొంచెము ధనియాల పొడి, కొంచెము సోంపు, కొంచెము మీ టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం కారం తక్కువ వేస్తేనే బాగుంటుంది. కొంచెము సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి నాన్న. ఉప్పు కారం మాత్రము ఏవైనా సరే. మనం ఇప్పుడు 1/2 కిలోకి వాము 1/2 స్పూన్ అంతా వేసుకోండి. జీలకర్ర అయినా అంతే, 1/2 స్పూన్ అంత. ధనియా పొడి 1/2 స్పూను, ఇది సోంపు కూడా 1/2 స్పూను. 1/4 కిలోకి లెక్కకు చెప్తున్నా. ఇక తర్వాత ఇందులో శనగపిండి వేసాం. ఇందులో శనగపిండి వేయండి. మనకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెము నూకల పిండి కూడా వేయండి. ఇప్పుడు 4 స్పూన్ల శనగపిండి వేస్తే 1 స్పూన్ అంతా అది బియ్యం పిండి. సారీ, నూకల పిండి అంటే మీకు అర్థం కాదు, బియ్యం పిండి. ఓకే, కొంచెము బొంబాయి రవ్వ సుజీ కూడా వేసుకోండి. 1 చిటికెడంతా కొంచెం వేయండి సోడా. ఇందులోనే కొంచెం కల్లెమాకు వేసేయండి. మంచిగా సన్నగా తురుముకున్న కల్లెమాకు వేయండి. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కలపాలి. ఫస్ట్ అన్ని ఇలా కలపాలి. వేసుకున్నాక మొత్తం కలిపి ఇప్పుడు వాటర్ పోసాం. సరిపడా వాటర్ పోయండి. ఇది సాఫ్ట్ పకోడీకి కలిపిన పిండి. ఇది చూడండి, ఈ విధంగా కలుపుకోండి. దీంట్లో వాటర్ వేయాలి, క్రిస్పీ దాంట్లోనేమో వాటర్ వేయద్దు, అంతే. ఓకేనా, ఇప్పుడు ఈ పిండిని మనము డీప్ ఫ్రై చేసి పకోడీ చేసాము. ఒక్కసారి నూనె కాలిందా లేదా చూసుకోండి. మీరు కొంచెం పిండి వేయండి, కొంచెం ఇలా పిండి వేయండి. పైకి లేసింది కదా, ఇప్పుడు నూనె కాలినట్టుగా. ఇప్పుడు మనము దీన్ని చిన్న మంట మీద పెట్టండి, ఎందుకంటే చెయ్యి కాలుతుంది. చిన్న మంట మీద పెట్టండి. ఇది కొంచెం ఇలా పిండి తీసుకోండి. ఇలా పిండి ఇలా తీసుకోండి. ఇలా వేస్తూ ఉండాలి. ఇలా కొంచెం మంట మిడిల్లో పెట్టండి. మిడిల్లో మంట పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం నురుగు పోయింది చూసారు కదా. ఒకసారి ఇలా తిప్పేయండి. ఇలా తిప్పుతూ కొంచెం ఇలా అంటూ ఉండండి.
కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీరు ఇది ఇలా తిప్పుతూ ఉండండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూడండి నాన్న, బ్రౌన్ కలర్ వచ్చేసింది. చూడండి క్రిస్పీది. ఇది ఇప్పుడు స్మూత్ పకోడీ స్టార్ట్ చేద్దాం. ఇలా ఉండాలి. కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి దీన్ని. ఫస్ట్ మీకు చూపించాను కదా. ఇక ఇప్పుడు దీన్ని చేయండి. ఇది కూడా చిన్న మంట పెట్టండి, చెయ్యి కాలుతుంది, లేకపోతే ఆవిరి వస్తూ ఉంటది కదా, చెయ్యి కాలుతుంది. మరీ నూనె దగ్గరగా పెట్టకండి, చెయ్యి కొంచెం పైకి పెట్టండి. అయితే చూడండి, స్మూత్ పకోడీ చాలా అంటే చాలా బాగుంటది. ఓకే, నా స్టైల్లో పకోడీ రెడీ. ఇదేమో క్రిస్పీ పకోడీ, ఇదేమో స్మూత్ పకోడీ. ఇది పెద్దవాళ్ళకు పాపము పండ్లు గట్టిగా ఉండవు, వాళ్ళకి చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికంటే నాకు ఇదే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది. రెండు చాలా బాగుంటాయి కదా. ఇది మా అత్తమ్మకు ఫేవరెట్. ఇది చాలా అంటే చాలా ఇష్టం. నిజంగా వంటలు చేస్తుంటే నాకు నేర్పించిన వాళ్ళందరూ గుర్తొస్తున్నారు, నా వంటలు మెచ్చుకున్న వాళ్ళందరూ గుర్తొస్తున్నారు. ఓకే, చాలా బాగుంటుంది నాన్న, తిని చూసాం ఎలా ఉందో. ఓకే, అవునరా, చలికాలమే నాకు గిట్ట చెమటలు వస్తున్నాయి. ఎండాకాలం ఏం చూపిస్తానో ఏమో వంటలు, నాకైతే డౌటే నిజంగా. చూడు, ఎందుకంటే నా హెల్త్ అలా ఉంటుంది. నేను జీబీఎస్ పేషెంట్ని కదా, కొంచెం కూడా హీట్ తట్టుకోలేదు నా బాడీ. చెమటలు చూడండి ఎలా వస్తున్నాయో. ఒక్కసారి తిని చూద్దామా ఎలా ఉందో. క్రిస్పీ పకోడీ సూపర్ నాన్న, చాలా బాగుంది. మంచిగా చలికాలం వర్షం పడుతున్నప్పుడు ఇలా టీ తాక్కుంటూ మంచిగా ఇలా తింటే, మధ్యలో మధ్యలో టీ తాగుతుంటే ఏమో మేమైతే అలాగే టేస్టీ అనిపిస్తుంది. నేను మా పిల్లలైతే ఇట్లానే తింటాము. టీ కంపల్సరీగా తాగుతాం. ఇప్పుడు సాఫ్ట్ చూద్దాం. ఓకే, చాలా బాగుందిరా. కానీ పెద్దవాళ్ళకి చేయండి నాన్న, పాపము హ్యాపీగా తింటారు. కొంచెం అన్నం కలుపుకొని ఇలా మామిడికాయ పచ్చడి వేసుకొని అన్నంలా కొంచెం తినాలి. ఎంత బాగుంటుంది తెలుసా. ఇలా కలుపుకొని అది అంచు పెట్టుకోవాలి, మస్తు ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. పప్పు చారుకు ఇలా ఎప్పుడైనా ఇట్లా కూరగాయలు లేనప్పుడు మామిడికాయ పచ్చడి వేసుకుంటాం కదా, నేను ఇట్లా వేసుకొని తింటా, చాలా బాగా అనిపిస్తుంది. ఇది సాఫ్ట్ బాగుంటుంది. సూపర్, తెలంగాణ స్టైల్ ఇది. ఓకే, దాని